కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ కార్యాలయానికి వెళ్తున్న వారిని అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొన్నది. గత 2 నెలలుగా ఆగిపోయిన గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చెలో పంచాయతీరాజ్ కమిషనర్ ధర్నాకు వెళ్తున్న వారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ముస్తాబాద్ మండల కార్మిక సంఘం నాయకుడు లోకిని శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నాకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని అన్నారు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తాము ప్రజాస్వామ్య పద్ధతితో ధర్నాకు వెళ్తుంటే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ వేతనాలు అందజేయాలని, పనికి తగిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు హైదరాబాద్లో మహాధర్నా ఉంది. ఆ ధర్నాకు మేము మా జీతాలు రాక ఈరోజు ధర్నాకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మలను పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్టు చేయడం జరిగింది. దీనికి సరైనది కాదు. మాకు కడుపు చాలక వేతనాలు మాకు ఉత్తరము మాకు పనిముట్లు సరిగా లేవు, మాకు డ్రెస్ కోడ్ లేదు, మాకు సెక్యూరిటీ భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ మాకు వెంటనే మాకు ఇన్సూరెన్సు మాకు పనిముట్లు పరికరాలన్నీ కూడా మాకు ఎంత ఇచ్చుకుంటూ సబ్బులు కానీ బట్టలు కానీ సరుకులు కానీ మాకు వెంటనే ఈ వచ్చే నెల నుంచి మాకు రెగ్యులర్గా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మన ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉండే. ఎందుకంటే ప్రభుత్వం మాకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్నది. ఆ జీతం వాళ్ళు అనుకున్న ప్రకారంగా మాకు జీతాలు ఇవ్వలేకపోతుంది. ఆఫీసర్లను అడిగితే మా చేతిలో ఏమీ లేదు, మీకు ఇచ్చేది పైనుంచే వస్తాయి, అవి వాళ్ళు డబ్బులు వాళ్ళే ఇస్తారు, మా చేతిలో ఏం లేదని ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు అంటారు. మేము ప్రభుత్వం ఇస్తలేదని రోడ్డెక్కి హైదరాబాద్ చలో హైదరాబాద్ అంటే మమ్మల్ని ముందంజలు అరెస్ట్ చేసారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ మురికి చేతుల పని చేస్తేనే మీకు పచ్చదన పరిశుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే మీకు పచ్చదన పరిశుభ్రత కనబడదు. ఫస్ట్ మాకు తక్కువ జీతం, మాకు ఒక్కొక్కరు లక్షల జీతాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి నెల కరెక్ట్ పడుతున్నాయి. మేము తక్కువ జీతం వాళ్ళకు మాకు 9,500 ఇచ్చేదానికి కూడా కరెక్ట్ టైంకి పడతలేదు సార్. మీరు మాకు కరెక్ట్ జీతం టైంచండి సార్. మళ్ళొకటి ఏంటంటే మేము ఒక సిబ్బందికి ఏమైనా ఆపద చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా లేదు సార్. వాళ్ళకు గ్రామ పంచాయతీ నిధులు మా అంటే 10,000 ఇస్తారు. అది కాకుండా మాకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఏమైనా నష్టపోతే వాళ్ళకు ఒక 50,000 రూపాయల ఆర్థికంగా గ్రామ పంచాయతీ నుంచి సహకరించేటట్టు మీరు పెద్ద మనసుతో మాకు సహకరించండి సార్. మేము ఎంతో మురికి గబ్బులో పని చేస్తున్నాం సార్. ఏది చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా కానీ మేము పని చేయండి మాత్రం ఎక్కడక్కడ మురికి కంపు ఉంటుంటుంది సార్. మమ్మల్ని మొక్కపరి ఆలోచించుకోండి. మాకు ఆలోచించుకొని మీరు కరెక్ట్ అయిన న్యాయం చేస్తారని చెప్తున్నాం. లేకపోతే చేయకపోతే అందరం రోడ్డెక్కి భారీ ఎత్తున ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం.